ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్త, జయ దత్త, గురుదత్త. మోహనవాణి ఛానల్లో శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా సాధువాదాలు. నిన్న 48వ భాగంలో వికుండలుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. అలాగే అతని సోదరుడైనటువంటి కుండలుడికి తన పుణ్యాన్ని దానం చేసి దేవలోకానికి వెళ్ళిపోవటం, ఈ కథ అంతా కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత దత్తాత్రేయ ప్రభువుని కార్తవీర్యార్జునుడు ఈ కథ అంతా విన్న తర్వాత మాఘ స్నాన విధి విధానాలన్నీ కూడా చెప్పమని అడిగాడు. అవన్నీ చెప్పాడు. ఈరోజు 49వ భాగంలో ప్రయాగ క్షేత్రం యొక్క మహిమని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ ప్రయాగ. ప్రకృష్టమైనటువంటి యాగాలు జరిగినటువంటి ప్రదేశం కాబట్టి ప్రయాగ. అలాగే త్రివేణి సంగమం కూడా అంటారు దీన్ని. అయితే మూడవ నది సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది, కనపడదు. సరే, దత్తప్రభు చెబుతున్నాడు, ఓ కార్తవీర్య, గంగా యమున సంగమ స్థలాన్ని ప్రయాగ అని పిలుస్తారు. ఈ ప్రయాగ మహాపాప సంఘాలకి ఒక దహన వాటికగా పనికొస్తుంది. బ్రహ్మదేవుడు ఈ ప్రయాగను సృష్టించాడు. అలాగే బ్రహ్మదేవుడు అనేకమైనటువంటి యాగాలు ఇక్కడ చేశాడు. ఇక్కడ గంగా నది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. ఈ రెండు నదుల సంగమం ఇక్కడ. అయితే దీనికి గర్భంలో సరస్వతి నది కూడా ఉంటుంది. ఇక్కడ సరస్వతి అదృశ్య స్వరూపం, అంతర్వాహిని అని పిలుస్తారు. అందువల్ల ఈ ప్రయాగ త్రివేణి సంగమం అని పిలువబడుతుంది. ఈ త్రివేణి సంగమం బ్రహ్మలోకానికి మార్గం. ఈ సంగమ స్థలంలో మకర సంక్రాంతి వేళ గాని మాఘ స్నానం చేస్తే, అంటే సూర్యుడు మకర రాశిలో సంచరించే సమయం, సుమారుగా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14-15 తారీఖుల వరకు దీన్ని మకర మాసం అంటాం. అప్పుడు మాఘమాసం కూడా వస్తుంది, ఇది మన యొక్క చాంద్రమానం ప్రకారం. అటువంటి భాగ్యశాలికి మరెప్పుడు కూడా ఏ గర్భకోశంలో కూడా పడవలసినటువంటి అవసరం ఉండదు. అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. దేవతలకు సైతం దుష్కరమైనటువంటి ఈ వైష్ణవ మాయ కూడా మాఘమాసంలో ఇక్కడ దగ్ధమైపోతుంది. అంతటి శక్తి, అంతటి పతివ్రత, అంతటి పవిత్రత ఉన్నటువంటి తీర్థం ఈ సమస్త భూమండలంలో మరొకటి లేదు. రకరకాల పుణ్యకార్యాలని ఫలితాలుగా దక్కినటువంటి ఆయా తేజోమైనటువంటి లోకాలలో విహరించి భోగాలను అనుభవించినటువంటి పుణ్యజీవులు ఈ సంగమ తీర్థాలలో మాఘ స్నానం చేసి శ్రీమన్నారాయణుడు సంలీనం అయిపోతారు. ఈ మకర సంక్రమణ వేళ ఈ యొక్క తెలుపు, నలుపు రంగుల్లో ఉండేటువంటి ఈ జలంలో స్నానం చేయటం వల్ల వచ్చే పుణ్యాన్ని గాని, ఆ పుణ్యానికి తగినటువంటి స్థానాన్ని గాని చిత్రగుప్తుడు కూడా లెక్కగట్టి చెప్పలేడు. 100 సంవత్సరాల నిరాహార వ్రతానికి, 300 సంవత్సరాల యోగాభ్యాసానికి, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 100 బారువుల బంగారం దానం చేసినటువంటి దానికి, భూలోకంలో 1000 రాజసూయ యజ్ఞాలు చేసినటువంటి దానికి ఎంత పుణ్యం లభిస్తుందో, ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో 3 సార్లు మాఘ స్నానాలు చేస్తే చాలు, అంత పుణ్యం వచ్చి ఒళ్ళో పడుతుంది. మరొక రహస్యం కూడా చెబుతాను విను కార్తవీర్య.
ఈ భూగోళం మీద ఉన్నటువంటి సకల తీర్థాలు, సమస్త పుణ్యక్షేత్రాలు ఈ త్రివేణిలో మాఘ స్నానానికి వస్తాయి. ఇప్పుడు మహాకుంభమేళా జరగబోతోంది రేపు జనవరిలో ఈ త్రివేణి సంగమంలో. అయితే మహాజనం, నాగసాధువులు ఎంతమంది వస్తారు, అంత తేలిక కాదు వెళ్ళగలగటం. అయితే అప్పటిదాకా తమలో మునిగినటువంటి పాపాత్ముల యొక్క పాపాల వల్ల నల్లబడ్డటువంటి ఈ తీర్థాలు ఈ త్రివేణి మాఘ స్నానాలతోటి ఆ పాపాలన్నీ పూర్తిగా వదిలించుకోగలుగుతాయి. మళ్ళీ నీళ్లు తెల్లగా వస్తాయి. జీవుడి యొక్క ఆవిర్భావం నుండి అతడు తన జన్మాంతరాల్లో మనస్సుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి కూడబెట్టుకున్నటువంటి సంచిత పాపరాశి అంతా కూడా ఇక్కడ మాఘ స్నానం చేయటం వల్ల ఒక పిడికెడు బూడిదై నీళ్లల్లో కరిగిపోతుంది. ఇక్కడ 3 రోజులు ఉండి మాఘ స్నానాలు గనక చేస్తే చాలు, ఎంతటి అపరాధం చేసిన వాడైనా ఒక సర్పం ఏ విధంగా తన కుబుసాన్ని విడిచిపెడుతుందో ఆ విధంగా వదిలేసి పాపాలన్నీ పవిత్రుడై అమరలోకం చేరుకుంటాడు. కురుక్షేత్రంలో ఎక్కడ గంగా స్నానం చేసినా ఇదే ఫలితం. ఇంతకంటే వింధ్య పర్వతాల దగ్గర ఉండేటువంటి గంగా సంగమంలో గనక స్నానం చేస్తే 10 రెట్లు ఫలితం వస్తుంది. ఉత్తర వాహినిగా ఉంటుంది గంగ కాశీ క్షేత్రంలో, అక్కడ గనక స్నానం చేస్తే 100 రెట్లు పుణ్యం వస్తుంది. అదే గంగా యమున సంగమ స్థానంలో గనక ఈ గయలో ఈ ప్రయాగలో గనక చేస్తే అంతకంటే 100 రెట్లు. అదే గనక గంగా నది పశ్చిమ వాహినిగా గనక ప్రవహిస్తూ ఉన్నట్లయితే 1000 కోట్లు అధికంగా ఆ స్నానం వల్ల పుణ్యం వస్తుంది. ఓ కార్తవీర్యార్జున, పశ్చిమ వాహినిగా ప్రవాహంలో ఉన్నటువంటి గంగని దర్శిస్తే చాలు బ్రహ్మహత్యా పాతకాలు కూడా తొలగిపోతాయి. ఈ పశ్చిమంగా ప్రవహించే గంగా నది కాళిందిలో గనక సంగమిస్తే అక్కడ మాఘ స్నానం చేస్తే కల్పాంతరాల సహస్రాలు 1000 కల్పాలు నిఖిల దోషాలు కూడా అస్తమించిపోతాయి. అందుకనే ఈ త్రివేణి సంగమాన్ని అమృతము అని ఎప్పటి నుంచో కీర్తిస్తూ ఉన్నారు మహర్షులంతా. ఇక్కడ గనక మాఘ స్నానం చేస్తే ఆ స్నాన ముహూర్తం దేవతలకు సైతం కష్టసాధ్యం. అణిమాది అష్టసిద్ధులైనటువంటి కలిగినటువంటి యోగీశ్వరులు, బ్రహ్మజ్ఞానులు సతీ సమేతులై హరిహర విరించి పురంధరులు అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు, పురంధరుడు అంటే ఈ యొక్క మన్వంతరంలో ఉండే ఇంద్రుడి పేరు. అలాగే 12 మంది ఆదిత్యులు, మరుద్గణాలు, గంధర్వులు, లోకపాలకులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, అలాగే ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరసలు, పితృదేవతా గణాలు అందరూ కూడా ఈ త్రివేణి సంగమంలో మాఘ స్నానం చేయటానికి వస్తారు. కృతయుగంలోనైతే స్వస్వరూపాలతోటి వస్తారు. కానీ కలియుగంలో అయితే వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో వచ్చి స్నానాలు చేసి వెళతారు. అంటే కలియుగ మానవులకు కనపడరు. అందుకని ప్రచ్ఛన్న వేషంలో వచ్చి వీళ్ళు పితృదేవతలు, వీళ్ళు మరుద్గణాలు అని తెలుసుకోలేని విధంగా వస్తారు. అలా వచ్చి వాళ్ళు స్నానాలు చేసి వెళ్తారు. ఈ ప్రయాగలో 3 సార్లు గనక మాఘ స్నానం చేస్తే అటువంటి వాళ్ళు 1000 అశ్వమేధ యాగాల కంటే అధికమైన పుణ్యఫలం పొందుతారు. పూర్వం కాంచనమాలిని అనేటువంటి ఆమె ఇట్లాగే త్రివేణి సంగమంలో 3 రోజులు మాఘ స్నానాలు చేసి
తాను సంపాదించుకున్నటువంటి పుణ్యాన్ని ఒక రాక్షసుడికి ధారపోసింది. దానివల్ల ఆ పాపాత్ముడు కల్మషాల నుండి విముక్తుడయ్యాడు. ఈ విధంగా దత్తాత్రేయుడి యొక్క నోటి వెంట ప్రసంగవశాత్తు ఈ మాట వచ్చింది. అంతే, కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు. స్వామి, ఎవరి కాంచనమాలిని, ఎవడా రాక్షసుడు, వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఆవిడ తన పుణ్యాన్ని ఎందుకని ధారపోసింది తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది, చెప్పండి స్వామి అని అన్నాడు. నాయనా కార్తవీర్యార్జున, అసలే నేను శిష్య పరాధీనుణ్ణి. నువ్వు నన్ను గెలుచుకున్నావు, అందువల్ల నువ్వు అడగటం నేను కాదనటం ఉంటుందా? తప్పకుండా చెబుతా. ఇది ఒక పుణ్యప్రదమైన కథ, అత్యంత పురాతనమైనటువంటి ఇతిహాసం. దీన్ని చెప్పడమో వినడమో కాదు, కేవలం తలుచుకున్నంత మాత్రాన ఒక అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందువల్ల చాలా శ్రద్ధగా విను అంటున్నాడు. కాంచనమాలిని వృత్తాంతాన్ని ప్రారంభం చేస్తున్నాడు దత్తాత్రేయ ప్రభు. ఓ కార్తవీర్య, అనగనగా ఒక అప్సరకాంతున్నది. అత్యద్భుతమైనటువంటి రూప లావణ్యాలు కలిగినటువంటి ఆమె పేరు కాంచన మాలిని, అంటే బంగారపు దండ అనుకోవచ్చు మనం అర్థం చెబితే. ప్రయాగలో మాఘస్నానం చేసి కైలాసానికి వెళుతోంది. ఒకరోజు ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి ఈ కాంచనమాలిని ఒక పర్వత శిఖరం మీద నుంచి ఒకానొక వృద్ధ రాక్షసుడు చూశాడు. ఈ అమ్మాయిని, ఈ అప్సరకాంతం చూశాడు. అపూర్వ తేజస్సుతోటి దగ దగ మెరిసిపోతోంది. పేరుకు తగ్గట్లే మేలిమి బంగారపు కాంతులు విరజిమ్ముతోంది. పొడవాటి కళ్ళు, చంద్రుడు లాంటి ముఖం, చక్కటి కేశపాశాలు, ఎత్తైనటువంటి వక్షస్థలం, సన్నటి నడుము, అందాల రాశి. అటువంటి అందాల రాశిని చూసి ఆశ్చర్యచకితుడై ఆ వృద్ధ రాక్షసుడు ఆరాధనాభావంతో మృదువుగా పలకరించాడు. అమ్మా, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వస్తున్నావు? తడిసినటువంటి నీ చీర, నీళ్లోడుతున్నటువంటి జుట్టుతో ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళుతున్నావు? ఓ కమలాక్షి, నీకు ఈ ఆకాశ గమనం ఎలా వచ్చింది? నీ దేహం, నీ రూపం అపూర్వమైనటువంటి తేజస్సుతో, సౌందర్యంతో దగదగ మెరిసిపోతోంది. మనోహరంగా ఉన్నాయి. ఏ పుణ్యం చేసుకున్నావమ్మా? నీ కొన కొంగు నుండి జారిపడినటువంటి నీటి బొట్టు ఒక్కటి నా శిరస్సు మీద పడింది. ఆ క్షణం నుండి నా క్రూర మనస్సు ఏదో తెలియనటువంటి శాంతిని అనుభవిస్తోంది. అమ్మా విశాలాక్షి, ఇది నువ్వు కట్టుకున్న చీర మహిమ, లేదా నీ చీర తడిసినటువంటి నీళ్ల మహిమ? దయచేసి చెప్పు. ఇంతటి సౌందర్యం ఉన్నది అంటే నీలో సౌశీల్యం కూడా ఉండే ఉంటుంది. అనగానే, ఓ ఈ రాక్షస, నేను ఒక అప్సరకాంతని, కామరూప విద్య తెలిసినటువంటి దాన్ని, నన్ను కాంచనమాలిని అని పిలుస్తారు. నేను ప్రయాగ క్షేత్రం నుండి వస్తున్నాను. అక్కడ స్నానం చేసి వస్తున్నాను, గంగా యమున సంగమంలో. అందుకే నా వస్త్రాలు నీళ్లోడుతున్నాయి. నా వస్త్రాలలో తెలుపు, నలుపు జలాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ నేను ఆ సంగమ స్థానంలో స్నానం చేశాను. ఎక్కడికి వెళుతున్నానో చెప్పలేదు కదా. కైలాస పర్వత శిఖరానికి వెళుతున్నాను. అక్కడ దేవ దానవ పూజితుడైనటువంటి గౌరీపతి కొలువుదీరి ఉంటాడు కదా, పార్వతీదేవిని సేవించుకోవడానికి అక్కడికి వెళుతున్నాను. నీ క్రూరమైనటువంటి మనస్సు ఏదో తెలియనటువంటి శాంతిని అనుభవిస్తుంది అన్నావు కదా, అది
నా చీర మహిమ కాదు, ముమ్మాటికి ఆ నదీ జలాల యొక్క మహిమే. త్రివేణి సంగమంలో నీటి బిందువు నీ శిరస్సున పడింది. దానికి అటువంటి మహిమ ఉంటుంది, అది సహజమే. నా కథంతా వింటే నీకు కూడా అర్థమవుతుంది. నువ్వు ఎవరివి అని అడిగావు కదా, ఈ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది అన్నావు కదా, అందుకని చెప్పాలి నీకు, వింటావా మరి అన్నది అప్సరకాంత. ఆ వృద్ధ రాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తలకాయ ఊపాడు. కాంచనమాలిని ఆకాశం నుండి దిగి వచ్చింది శిఖరం మీద. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతి బండ మీద కూర్చున్నారు. ఇక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఓ వృద్ధ రాక్షస, మా తండ్రి గారి పేరు సుమేధుడు. ఆయన గంధర్వులకు నాయకుడు. నేను ఆ మహాత్ముడి యొక్క పుత్రికని. నేను కన్యామణిని. ఇంత తేజస్వంతమైనటువంటి దివ్య రూపంతో ఎట్లా జన్మించావో అన్నావు కదా, అది కూడా చెబుతాను విను. పూర్వజన్మలో నేనొక వేశ్యకాంతని. కళింగరాజు చేరికలో ఉండేదాన్ని ఆయన ఆస్థానంలో. నా రూప లావణ్యం ఆ కళింగ రాజధానిలో ఒక విధంగా మగవాళ్ళందరికీ, మరొక విధంగా భార్యలందరికీ కూడా నిద్ర లేకుండా చేసింది. కంటి మీద సర్వ యువతీ శిరోమణిగా సౌందర్య మతగర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలు అనుభవించాను. రాజధానిలో మాత్రమే కాదు, మొత్తం కళింగ సామ్రాజ్యం అంతా నా యవ్వన రూప సంపదకి సమ్మోహితమైపోయింది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఓ వృద్ధ రాక్షస, బంగారపు రత్నాభరణాలతోటి, మనోహరమైన వస్త్రాలతోటి, అనూహ్యమైనటువంటి పరిమళ ద్రవ్యాలతో ఏదో ఒకటి ప్రతిరోజు ఆ కళింగ దేశపు రాజు నాకు కానుకలుగా పంపించేవాడు. ఇవే ఏమిటి? అతడి అధికారం, అతడి కోశాగారం అన్నీ కూడా నా ఆధీనంలోనే ఉండేవంటే నమ్ము. వింటున్నావు కదా? రాజుగారి యొక్క కన్నుగప్పి నా నివాస మందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవాళ్ళు. కామమోహితులై నాకు సేవలు చేస్తూ ఉండేవాళ్ళు, నా కాళ్ళు పట్టేవాళ్ళు. నేను అందరినీ మోసం చేశాను, మాయ చేశాను, వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా లాగేశాను. వాళ్లల్లో కొంతమంది పరస్పరం అసూయతోటి ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. కొంతమంది నిర్ధనులై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కళింగ రాజ్యంలో నా జీవితం ఇట్లా సాగింది. ఆడింది ఆటగా, పాడింది పాటగా. ఓ వృద్ధరాక్షస, ఎందుకో గాని యవ్వనం అనేది ఎప్పుడు వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. వార్ధక్య లక్షణాలు నన్ను దురాక్రమణ చేసినాయి. కొంతకాలానికి నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలుగుతూ ఉన్నది. ఏమి లాభం? కాలానికి కళ్ళెం వేయగలరా ఎవరైనా? పోయినటువంటి వయస్సును తీసుకురాగలరా? ఎంత సంపద ఉండి ఏం ప్రయోజనం? ఎంత ప్రభావం ఉండి ఏం ఫలం? నాలో ఒక ఆవేదన బయలుదేరింది. ఎండమావుల వెంట పరుగు తీశాను. అప్పుడు నాకు జ్ఞానం కలిగింది. శాశ్వతమైన ఆనందం కోసం ఇకనైనా ప్రయత్నించాలి అనేటువంటి సంకల్పం నా మనస్సులో దృఢంగా ఏర్పడింది. ఓ దానవా, వింటున్నావా? ఒక దానము, ఒక ధర్మము, ఒక జపము, ఒక తపం ఏమీ ఇంతకాలం చేయలేదు. ఒక దేవాలయానికి వెళ్లి దండం పెట్టింది లేదు. ఒక గోపుర ప్రాకారాన్ని దర్శించింది లేదు. ఒక పుణ్య దినం లేదు. ఒక పర్వదినం లేదు. అంతా నాటకం. పూర్తిగా ధనార్జన. శివుడు నెత్తిన ఒక్క చెంబుడు నీరు కుమ్మరించినటువంటి పాపాన పోలేదంటే నమ్ము. శ్రీరంగనాథుడు ముంగిట ముగ్గు కర్ర తీర్చినటువంటి పాపం కూడా నేను చేయలే. అంటే అటువంటి పని కూడా నేను చేయలేదని. అది పుణ్యకార్యమే, కానీ చేయలే. అమ్మవారి యొక్క నవరాత్రుల్లో రోజుకొక అలంకారంతో కనువిందు చేస్తూ ఉంటుంది ఆ జగన్మాత. ఈ విషయం నాకు చెలికెత్తులు చెబుతూ ఉన్నా
నేను ఒక్కనాడు వినిపించుకోలేదు. వీళ్ల పిచ్చి గాని నన్ను మించిన సౌందర్య రాశి అమ్మవారా అని నేను భీష్మించుకున్నాను. ఎంత పిచ్చిదాన్ని, ఎంత దురహంకారిని! ఏనాడు విప్రులకు గాని విద్వాంసులకు గాని నా చెయ్యి విదిలించి దానం చేయలే. ఏ ప్రాణికి నేను చేసినటువంటి ఉపకారం అంటూ లేనేలేదు. ఎందుకొచ్చిన దిక్కుమాలిన బ్రతికిది? నాకంటే చెట్టు పుట్టే నయం, నోరు లేని జీవాలే నయం. పొరపాటునైనా పిసరంత పుణ్యకార్యం చేసి తరిస్తాయి. నేను అటువంటి పనే చేయలేదు. మహాపాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేశాను. ఈ బాధతో, ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేయటం మొదలుపెట్టింది. ఎన్నో రోజులు పగలు రాత్రి ఏకాంతంగా విలపించాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమైపోయాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కొంచెం కూడా తీసుకొని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. ఆ మహాత్ముడి యొక్క కాళ్ల మీద పడి వలవలా విలపించాను. శీల సంపన్నుడైనటువంటి ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించాడు. చాలాసేపటికి నేను తేరుకున్నాను. హే బ్రహ్మన్, నేను చేసిన పాపాలకి నిష్కృతి లేదు. చెప్పండి, నేను సద్గతులు పొందే మార్గం నాకు ఉపదేశించండి. నేను చేసినటువంటి స్వయంకృత అపరాధాల వల్ల నేను దహించుకుపోతున్నా. ఏకాకినై విలపిస్తూ ఉన్నాను. భయంకరమైన పాప పంకిలంలో మెడలోతు వరకు దిగబడిపోయినటువంటి నన్ను దయచేసి జుట్టు పట్టుకుని పైకి ఏడ్చండి. కారుణ్య వర్షం కురిపించండి. నా పాప పంకిలాన్ని పోగొట్టండి. అయిన వాళ్ళకి అందరూ ఉపకారాలే చేస్తారు, కానీ నేను నా సొంత వాళ్ళకు కూడా ఉపకారాలు చేయలేదు. కానీ తమరు గొప్పవాళ్ళు. నా బోటి విపన్నులకు సహాయం చేసినటువంటి వాళ్లే కదా నిజమైనటువంటి సాధు సజ్జనులు. పాలసముద్రం కేవలం హంసలకేనా? అది కొంగలకి ఉపయోగపడదా? ఇదేమి అన్యాయం? స్వామి, నాకు దారి చూపండి, నేను తరించే మార్గం చెప్పండి అని పరిపరి విధాలుగా ఆవేదనతోటి అడిగింది. మరి ఆ అడిగినటువంటి కాంచనమాలినికి ఆ బ్రాహ్మణోత్తముడు ఏమి ఉపదేశం చేశాడు, దానివల్ల ఎట్లా తరింపబడింది అనేటువంటి విషయాలని 23.5 గంటల తర్వాత దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.